హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ మీరు చూసారు కదా, తమిళనాడులోని పెద్దంబెల్ టెంపుల్కి వెళ్ళమంటే నేను మా ఆయన పిల్లలు కలిసి, మా ఆయన ఎప్పట్లాగే 11కి పొద్దున్న 11కి రెడీ అయ్యి దేవి గుడికి వెళ్దాం అన్నాడు. ఏ గుడికి అంటే పెద్దంబెల్ టెంపుల్కి అన్నాడు అనమాట. ఇంకా అప్పటికప్పుడు పిల్లలిద్దరు రెడీ చేసి నేను రెడీ ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళిపోయామండి. స్టార్ట్ అయిపోయాం గుడికి అయితే. సో ఇక్కడ నేనైతే శారీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో దగ్గరే కదా, ఇంక అందుకని చెప్పి శారీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను నేను. సో లోపల చూసారా చాలా బాగుంది డెకరేషన్, బాగా నచ్చింది నాకు. బంతి పూలతో భలే కట్టారు కదా, ఆరెంజ్ బంతి ఎల్లో బంతి కలిపి. ఇంకా లోనికి వచ్చి బయటది మేము దండం పెట్టేసుకున్న తర్వాత, బయట కొబ్బరికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి దండం పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ కూర్చొని ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి లోనికి అయితే వస్తామండి. ఇక్కడ మా ఆయన ఏమో చీరల దగ్గర నుంచున్నాడు. ఏంటి నుంచుని చూస్తావు, కొంటున్నావు ఏంటంటే అవును కొంటాను, చీర తీసుకుందాం ఒకటి అన్నారనమాట. ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో మా ఆయన బాగా నచ్చింది అనమాట. నాకు ఆల్రెడీ ఉంది బ్లూ శారీ, నేను ఆల్రెడీ కుట్టించుకున్న పండగ అని చెప్పేసి మా ఆయనకి అదే చెప్పిన, బ్లూ శారీ ఉంది వద్దే అంటే లేదు లేదు తీసుకుందాం, ఇది బాగుంది బాగా నచ్చింది అన్నాడు అనమాట. ఇంక సర్లే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. ఇదైతే ఇక్కడ మనకి ఎవ్రీ సండే వేలంపాట పాడతానండి, నాకు తెలియదు అనమాట. మా ఆయన అడిగాను ఏంటి రోజు పాడతారండి, లేదు సండే సండే పాడతారు వేలంపాట అని చెప్పారనమాట. ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో అయితే నాకు మా ఆయన తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ ఉంది కదా, ఇది మత్తయ్య తీసుకున్నాను అనమాట. నేను ఏమనుకున్నాను అంటే కాంబో కాదనుకున్నాను, ఒకసారి వస్తుంది ఏమనుకున్నాను. మీ 600 పాడేమో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు 2 చీరలు ఇచ్చారు, 2 అంట. ఇంకా రెడ్ సారీ మా వదినికి, గ్రీన్ అండ్ పింక్ ఏమో మత్తయ్యకి అనమాట. చాలా బాగా నచ్చింది గ్రీన్ అండ్ పింక్ అయితే, సింపుల్గా ఉంది, లుక్ కూడా బాగుందనమాట. ఆ కాంబో శారీ వచ్చి 600 పడింది అండి, అంటే ఒక చీర 300 అనమాట, 2 చీరలు 600 పడింది. ఇంకా అవి తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే వస్తామండి. ఇక్కడ పైనాపిల్ తీసుకున్నాను, మా ఆయన దారిలో కనబడింది అనమాట. 4 వచ్చేసి 100 రూపాయలు చెప్పారండి కాస్ట్ అయితే. మా ఆయన అనుకున్నాడంటే రాత్రి పైనాపిల్ తినేమిస్తుందంట మా ఆయనకి. ఈరోజు మార్నింగ్ మా ఆయనకి ఎదురుగా పైనాపిల్ కనబడింది. తీసుకుందాం అనుకున్నాను దేవి, ఇప్పుడే నాకు ఎదురుగా కనబడింది పైనాపిల్ అన్నాడు మా ఆయన. సరే అని చెప్పి 4 తీసుకున్నాను. 4 100 రూపాయలు చెప్పారు మాకు. ఇక్కడ చీర చూపిస్తున్నానండి. ఇక్కడ నాకైతే బ్లూ చీర తీసుకోకూడదు అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ బ్లూ చీర ఉంది నాకు, కొత్తది అనమాట. అది ఇంకా కట్టుకోలేదు కూడా, మళ్ళీ ఇప్పుడు బ్లూ చీర అనుకున్నాను నేను. ఇంక సర్లే వచ్చింది ఏదో తీసుకున్నాం అని చెప్పి ఇంక తీసేసుకున్నాను నేను. ఇంకా అది కూడా గుళ్ళో చీర కొనమంటే ఇంకా మనకి అదృష్టం ఉండాలి కదా కొనాలంటే చీర. ఇక్కడ శారీ ఓపెన్ చేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి. బ్లౌజ్ ఏ వచ్చిందని చెప్పేసి, బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ వచ్చిందండి. నీకు చీరలు కట్టుకుంటాను కానీ నాకు అసలు చీర కిందేది పైనది కూడా తెలియదు, బ్లౌజ్ కూడా ఏదో వస్తుంది నాకు అంత సరిగ్గా తెలియదు అనమాట. మేము వెళ్ళేటానికి చీరలు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంకా మా ఆయన చీరలు తీసుకుందాం అనుకున్నాడు కానీ మా అందరి మనీ కూడా లేవని చీరలు కూడా బాగాలేదనమాట. మా ఆయన దాంట్లో ఫోన్పే ఉంది కానీ ఫోన్పే వాళ్ళు తీసుకోరు కదా, క్యాషే తీసుకుంటారంట వాళ్ళు, ఫోన్పే తీసుకోరు కదా అని చెప్పేసి ఇంకా ఇవే తీసుకున్నాము. అక్కడ ఇందాక నేను శారీ తీసుకున్న వీడియో ఉంది కదా, సో మా ఆయన తీసానమాట వీడియో. అది నేనేం చెప్పానంటే అడ్డంగా తీయ వీడియో, నేను పైకి వెళ్ళి తీసుకుంటాను చీర అని చెప్పానమాట. మా ఆయన నిల్లుగా తీస్తారు, అది కూడా కొంచెం సేపు తీసారండి. నేనేమనంటే ఫుల్గా తీ వీడియో అని చెప్తాను, ఆయన జస్ట్ ఇలా కదిలి అలా వచ్చినట్టు తీసాడనమాట వీడియో. ఇంకా మొగలు కెమెరా ఇస్తే అలాగే ఉంటుందన్నమాట. మనం మాత్రం వాళ్ళు మంచి మంచి వీడియోస్ ఇస్తాం, ఫొటోస్ ఇస్తాం మనం, వీళ్ళు మాత్రం మనకి ఏ పని చేయరనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టానండి. ఇంకా పొద్దున కూడా అన్నం వండలేదు, మేము అన్నం వండుకొని వెళ్ళిపోయామన్నమాట. కర్రీ అయితే ఏం వండదు, ఇంకా ఓపిక కూడా నాకు లేదు, కర్రీ అయితే ఏం వండలేదు అనమాట. ఇక్కడైతే మా ఆయనకి పాపం ఆకలేసి పైనాపిల్ కట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పులిహోర తినేసానులేండి, నేనైతే తినలేదన్నమాట, మా జస్వి తినింది, మా ఆయన తిన్నారు. సో నేను ఒక 4 to 5 స్పూన్స్ తిన్నాను అనుకోండి అంతే. ఇక్కడ మా ఆయన పైనాపిల్ పాపం ఆకలేసి పైనాపిల్ కట్ చేసుకుని తింటున్నాడు. ఇక్కడ మా ఆయన తెలిసి నేను వీడియో తీసాను చెప్పేసి కావాలని చెప్పేసి ఎటకారంగా తిన్నాను మా ఆయన ఎక్కువ చేయడానికి చెప్పేసి. అది ఇక్కడ అంటున్నాను నేను, వీడియో తీసి తెలుసు కదా ఎందుకు అలా తింటున్నావు అని చెప్పేసి. ఈ వీడియో అయితే సండే రోజు వీడియో ఏంటంటే నిన్నటి వీడియో అనమాట. ఇది పొద్దున్న నుంచి మధ్య మధ్య ఏం జరిగిందో వీడియో అంతేనండి. ఆ రోజు ఈవినింగే, అంటే నిన్న ఈవినింగే మేము ఎగ్జిబిషన్ కూడా వెళ్ళామన్నమాట. అది ఇది కలితే లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇది వీడియో పెడుతున్నాను నేను. సో ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఏమేమి తిరిగాము ఏమేమి కొన్ని అన్నీ చూపించేస్తాను వీడియోలో అయితే నేను. వీడియో ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఇంకా 1K కూడా అవ్వలేదన్నమాట. సో 1K అయిపోవాలి మనకి, అది మీరు చేస్తే అవుతుందన్నమాట. ఇంకా ఇవాళ వీడియో ఇంతే, ఉంటాను మరి, బాయ్.